అసలు ప్రారబ్ధం అంతా ఎక్కడ ఉంది అంటే అక్కర్లేనటువంటి టీవీ సీరియల్స్ వల్ల. ప్రపంచంలో భయంకరంగా వ్యాపించే వ్యాధుల్లో ఏమిటంటే ఈ సీరియళ్ళ వ్యాధి. కరోనా కంటే భయంకరంగా వ్యాపించే వ్యాధి ఏంటంటే సీరియళ్ళ వ్యాధి. ఆ సీరియళ్ళు ఉంటే పురాణం అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, రామాయణం అక్కర్లేదు. చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నప్పటి నుంచి వాళ్ళని కూడా ఆ టీవీ దగ్గర కూర్చోపెట్టి మనం సీరియల్ చూస్తూ వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాం. ఇంకా వాళ్ళకి ఏముంటి తెలుస్తుంది, ఏముంటి తింటున్నాము, ఆ సీరియల్ని చూస్తూనే అన్నం తింటూ ఉంటారు. చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు మంచి మంచి కథలు చెప్తూ ఉండాలి. లక్ష్మీదేవి కథలు చెప్తూ ఉండాలి. రామాయణం చెప్తూ ఉండాలి. రామాయణంలో బాలకాండ అవి చెప్తూ ఉండాలి. అప్పుడు పిల్లలు మంచిగా ప్రయోజకులు అవుతారు. అంతేగాని ఆ సీరియల్ వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి? ఇవాళ రేపు నడుస్తున్నదే ఇలా. సాయంకాలం 6 గంటలు అయ్యిందో లేదో ప్రతి ఇంట్లోని టీవీ ఆన్‌లో ఉంటుంది. టీవీ ఆన్‌లో పెట్టుకుని ఏదో ఒక సీరియల్ ప్లే అవుతూనే ఉంటుంది. దీపాలు పెట్టే వేళ లేదు, ప్రదోష వేళ లేదు. అసలు ఏమిటి అంటే రచయితల్లాగా తయారయ్యి అక్కర్లేనటువంటివి చిత్రీకరించడం, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, కోట్ల మంది వాటిని చూడడం, చూసి ఆనందించడం ఇవే జరుగుతోంది ఇవాళ రేపును. మరి ఇంకా రాను రాను యువత చెడిపోతోంది అంటే మరి ఎందుకు చెడిపోదు? ఇలాంటి అనవసరమైనటువంటివి చూపించడం వల్లే కదా యువత చెడిపోతూ ఉంటుంది. రామాయణ ప్రబోధన జరగకుండా పిల్లల్లో సంస్కారం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నొరగర గుంటలో నీరు త్రాగించి, పాచిపోయిన అన్నాన్ని తినిపించి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కడి నుంచి ఉంటారు ఆరోగ్యంగా? కళ్ళకి కనపడకూడనివన్నీ కనపడుతూ ఉంటాయి ఆ వీధుల్లోని. పిల్లలకు ఏది పడితే అది చూసేయడానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో అధికారం ఇచ్చేయాలా? వినపడకూడని మాటలన్నీ మాధ్యమాల్లో వినపడుతూ ఉంటాయా? పిల్లలు మాత్రం సంస్కారవంతులైపోవాలా? రామాయణం చెప్పకూడదా? భాగవతం చెప్పకూడదా? పోతన గారి గురించి చెప్పకూడదా? సుందరకాండ వాళ్ళు వినకూడదా? ఎక్కడి నుంచి అవుతారు పిల్లలు వినయశీలులు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. పిల్లలు వినయశీలులైన తల్లిదండ్రులనే గొప్పగా చూస్తారు. పిల్లలు వినయభ్రష్టులైనా సరే తల్లిదండ్రులనే దూషిస్తారు. అందుకే కదా ఇవాళ రేపు 3 ఏళ్ల నుంచే స్కూళ్ళల్లో వేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో చెప్పిందని 3 ఏళ్ల నుంచే స్కూల్లో వేస్తారు. అసలు మన సంస్కృతి ఏమిటో తెలుసా అండి? అక్షరాభ్యాసం అంటే 5 ఏళ్లకే పాఠశాలల్లో చేర్పిస్తారు. అది కూడా ఓం నమః శివాయ అని, లేకపోతే ఇంకేదో దేవుడి పేరుతో చెప్పి ఓం సరస్వత్యై నమః అని చెప్పి రాయించి అప్పుడు పాఠశాలకు పంపిస్తారు. పాతకాలంలోనే చదువులు బాగుండేవి. ఏమిటి? పిల్లలకి సుమతి శతకాలు చెప్పేవారు. చదువు అయిపోయాక 1 గంట సేపు మైదానంలో నిల్చోపెట్టి ఒక్కొక్కరి చేత సుమతి శతకాలు, వేమన శతకాలు చెప్పించేవారు. అందుకే అప్పటి కాలంలో చదువుకున్న వాళ్ళందరూ ప్రయోజకులయ్యారు. ఇప్పటి కాలంలో చదువుకుంటున్న వాళ్ళందరూ అప్రయోజకులు అవుతున్నారు. అందుకే కదా నరసింహ శతకంలో ధర్మపురి శేషప్ప కవి చెప్తాడు కదా, అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జనవిరోధం బాయే, వదురుబోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరుల్ దారిద్రముందరి, పరమలోభులు ధనప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి, పక్షివాహన మావంటి భిక్షకులకు శక్తి లేదాయే, ఇక నీవే చాటు మాకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం నేను లాస్ట్ వీక్ పెట్టాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా పెట్టాను.